వెల్కమ్ టు టీవీ 24 స్టూడియో. సో మన దగ్గర ఇప్పుడు డీకే ఆదికేశ్వర గారు మనవరాలు డీకే చైతన్య గారు అయితే ఉన్నారు. ఒకసారి ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం గుడ్ ఈవినింగ్. మేడం గుడ్ ఈవినింగ్ అండి. సో మేడం మీరు జనసేనలో చాలా యాక్టివ్ గా ఉన్నారు సిన్స్ మీరు జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా. సో అంటే ఎలా అనిపిస్తుంది ఫస్ట్ టైం పిఠాపురం వచ్చారు? పిఠాపురం ప్రజలు బ్యూటిఫుల్ రెస్పాన్స్ గా ఉంది. ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారిని గుండెల్లో పెట్టుకున్నారు. రెస్పాన్స్ గ్రౌండ్ లెవెల్లో అయితే చాలా బాగుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక పవర్. సో అలాంటి పవర్ పిఠాపురంకి వచ్చిన దానికి ఎంతో అభివృద్ధి ప్రజలకి రాబోతుంది అని చెప్పి ఒక ఆతృతి ప్రజల్లో ఏర్పడింది. సో అలాగే ఆయన ఆయన ఎంతో చూశారు లైఫ్లో. ఎన్నో దేశాలు తిరిగారు, ప్రతి ఒక్కటి లగ్జరీ లైఫ్ చూశారు. అలాగే ఇప్పుడు ఆయన ప్రజలకి చేయాలా అని చెప్పి పిఠాపురం నియోజకవర్గంకి రావడం జరిగింది. సో అలాగే ఈ అభివృద్ధి అనేది ఆయన మేనిఫెస్టోలో ప్రతి ఒక్క పాయింట్, డెవలప్మెంట్స్, రోడ్స్, డ్రైనేజెస్, అలాగే ఎంప్లాయ్మెంట్, టెక్స్టైల్ పార్క్, వీవర్స్ కి సంబంధించింది, అలాగే ఫిషర్మెన్ కి సంబంధించిన హార్బర్ లాజిస్టికల్ పార్క్, అలాగే కోల్డ్ స్టోరేజ్, మళ్ళీ వెజిటబుల్స్ కి సంబంధించిన ఆనియన్స్ కి కోబాల్ట్ 60 అనే ఒక యూనిట్, ఇవన్నీ అభివృద్ధి కింద వస్తుందండి. ఇది ఒక డెవలప్మెంట్ కింద ప్రతి ఒక్కరికి బెనిఫిట్ అయ్యి కొన్ని లక్షల ఎంప్లాయ్మెంట్ తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ గారు స్వయం కృషిలో వచ్చారు. సో అందుకని మేమంతా సపోర్ట్ చేస్తున్నాం ఆయన్ని. రైట్ మేడం, మేము చూస్తున్నట్టుగా అయితే మీరు చాలా 1 వీక్ నుంచి 10 డేస్ నుంచి మీరు చాలా గ్రౌండ్ లెవెల్ అయితే చాలా పీపుల్ తో ఇంటరాక్షన్ అవుతున్నారు. సో ఎలా అనిపించింది వాళ్ళతో ఇంటరాక్షన్ అయినది మీకు? ప్రజలు, పిఠాపురం ప్రజలు, ప్రతి వార్డు నేను తిరుగుతున్నాను. ప్రతి వార్డులో ఎన్నో కంప్లైంట్స్. రోడ్స్, ద మోస్ట్ డర్టియెస్ట్ రోడ్స్ ఇన్ పిఠాపురం, డ్రైనేజెస్, లీకేజెస్, హారబుల్ స్మెల్ అండి. చిన్న పిల్లలు, చదువుకునే పిల్లకాయలు రోడ్ల పైన వాళ్ళు ఉన్న చోటు ఎంత ఘోరంగా ఉంది, ఎంత దరిద్రంగా ఉంది అంటే చిన్న పిల్లకాయలు ఉన్నారు. మలేరియా అంట, డెంగ్యూ అంట, ఎన్నో కొన్ని రోగాలు వస్తుంది ఆ డ్రైనేజెస్ వల్ల. సో ఈ గవర్నమెంట్ చేయాల్సిన పని కనీసం 0.5% అయినా చేస్తుంటే వాళ్ళకి ఈ ప్రజలు ఓటేసే దీంట్లో ఉంటారు. చూసిన దాని ప్రకారం మీరు మేనిఫెస్టో అనేది చాలా ప్రజలకు చాలా డీప్ గా తీసుకెళ్తున్నారు. సో వాళ్ళ స్పందన ఎలాగ ఉంది మేడం? ఈ జనసేన, టీడీపీ అలాగే బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో చెప్పినప్పుడు ప్రజలు ఎలా రిసీవ్ చేసుకున్నారు? ఈ మేనిఫెస్టోలో రోడ్స్, డ్రైనేజెస్ ప్లస్ డెవలప్మెంట్స్, ఎంప్లాయ్మెంట్స్ ఇవన్నీ ఉంది కాబట్టి ఇవన్నీ చేయాలి, జనసేన ప్రభుత్వం చేస్తుంది అని ఒక నమ్మకం ప్రజల్లో ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మాత్రమే దీన్ని ఒక డైరెక్షన్ గా తీసుకెళ్తారు. సో అలా అని ఒక నమ్మకం ప్రజలకి గుండెల్లోపు ఆయన రావాలి, పిఠాపురం ప్రజలకు ఆయన చేయాలి, ఆయన వస్తే పిఠాపురం ఈ దేశంలోనే నంబర్ 1 కంట్రీగా ఉంటుంది అని చెప్పి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కోరిక ఉందండి. సో అది మన పవన్ కళ్యాణ్ గారికి మన పిఠాపురం ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఆయన గెలుపు కోసమో వాళ్ళు పోరాడుతున్నారు. సో the response is ultimately beautiful when it comes to the public opinion of Janasena party
పవన్ కళ్యాణ్ గారు. రైట్ మేడం, ఇప్పుడు కళ్యాణ్ గారి గెలుపు ఏ విధంగా ఉండబోతుంది ఈసారి పిఠాపురంలో? 1,00,000 పైన మెజారిటీలో ఆయన గెలవబోతున్నారు. ఆయన గెలిచి తీరుతారు. మన ఇప్పుడున్న స్టేట్ గవర్నమెంట్ ఎంత డబ్బు ఇచ్చినా, బంగారు నాణ్యాలు ఇచ్చినా, బైకులు ఇచ్చినా, అకౌంట్ లో ట్రాన్స్ఫర్లు చేసినా ఇక్కడ ఏం పప్పులు ఉడకవు. ఇచ్చినంత ప్రజలు తీసుకొని పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు అభివృద్ధి చూపించి ప్రజల దగ్గర దోచేశారు. అందుకని ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబం ఈ గవర్నమెంట్ పోవాలి, కొత్త గవర్నమెంట్ రావాలి, మన జనసేన, టీడీపీ, బీజేపీ గవర్నమెంట్ తప్పకుండా ఈసారి బంపర్ మెజారిటీలో రావాలి అని ప్రతి ఒక్కరు ఇక్కడ కోరుకుంటున్నారు. వాళ్ళని చూసి మాకు చాలా ఆతృతగా ఉంది. అలా అని మేము ఎక్కడో దూరం నుంచి వచ్చి ఆయన కోసం క్యాంపెయిన్ చేస్తున్నాము. సో ద రెస్పాన్స్ ఇస్ బ్యూటిఫుల్. సూపర్ మెజారిటీ అంటే ఎవరేం చేసినా గెలిచేది పవన్ కళ్యాణ్ గారే. లాస్ట్ గా వన్ క్వశ్చన్ ఏంటంటే, అంటే మీకన్నా ముందు చాలా మంది నాయకులు అయితే జనసేన పార్టీలో ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఏంటంటే టికెట్ రాలేదని అసంతృప్తితో సైలెంట్ అయిపోవడం, లేదంటే వేరే పార్టీలకి జంప్ అవ్వడం, కటాక్ చేస్తున్నారు. బట్ మీరైతే అలా కాకుండా టికెట్, అంటే మీరు కూడా వన్ ఆఫ్ ది ఆస్పిరెంట్ ఫర్ జనసేన, అంటే జనసేన తరఫున పోటీ చేసే వాళ్ళు మీరు కూడా ఒకరు. బట్ మీరు టికెట్ రాకపోయినా కళ్యాణ్ గారి గెలుపు కోసం మీరు అంత చిత్తూరు నుంచి ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తున్నారు. అంటే అంటే కొంచెం వెళ్ళిపోయే వాళ్ళకి ఏ విధంగా చెప్పొచ్చు అంటారు దీన్ని? ఫస్ట్లీ అండి, మేము ముందటి నుంచి ఆదికేశులు గారి కుటుంబం ఎప్పటి నుంచినో ప్రజారాజ్యం పార్టీ నుంచి మేము చాలా వాళ్ళ కోసము ఎప్పుడు ఉన్నాము, వాళ్ళ కోసం చాలా చేశాము. అది ప్రతి ఒక్కరికి తెలిసిందే. అలాగే మన పవన్ కళ్యాణ్ గారు అంత ఆతృతితో ఆయన ముందు అడుగేస్తున్నారు. ఆయనకి ఈసారి విజయం 100% గెలుపు ఉంది. సో ఆయన గెలవాలి అని చెప్పి నేను ఒకటే కాదండి, మాకు కొంచెం మనస్పర్ధ ఉంది. మాకు రాలేదు ఇంత చేసి అని. అయినా సరే ఆయన గెలవాలి. ఆయన గెలిస్తే అభివృద్ధి కోసం, వినండి, అభివృద్ధి కోసం, ఆయన ఆశయాల కోసం, ఆయన ఒక కుటుంబం అనుకున్నాం కాబట్టి మేమంతా ఉన్నాము. ఎవరు పార్టీ నుంచి వెళ్ళిపోయినా మాకు విభేదాలు లేదు. సో అలా అని మా కళ్యాణ్ గారి కోసం కొన్ని వేల ప్రజలు ఆయన వెనకాల ఉంటారు. సో అలా అని మనస్పర్ధలు చేసుకొని బయటికి వెళ్ళిపోయిన వాళ్ళకు కూడా ఫ్యూచర్ ఉంది. పాలిటిక్స్ అంటే ఈరోజు వస్తుంది, రేపు రాకపోవచ్చు. సో అలా అని మనము విభేదాలు పెట్టుకొని వేరే పార్టీకి వెళ్ళిపోయి ఉన్న పార్టీకి ద్రోహం చేసి ఎందుకు? ఒక పార్టీ అంటే లైఫ్ టైం ఒక పార్టీ ఉంటది. ఈరోజు కాకపోతే రేపు అని ఆలోచన చాలా వరకు మారాలి. సో నేను పార్టీలో ఉన్న ప్రతి మెంబర్కి ఏం చెప్తున్నానంటే, ఈసారికి ప్రతి ఒక్కరు మన అభ్యర్థుల్ని, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థుల్ని గెలిపించి, ఈ ప్రభుత్వాన్ని గెలిపించి, ఈ ప్రభుత్వం వస్తే మనము సంతోషంగా చిరకాలంగా వచ్చే ఎలక్షన్, నెక్స్ట్ ఎలక్షన్ కి ఆల్వేస్ దేర్ ఇస్ అ ఛాన్స్. సో డోంట్ లూజ్ హోప్, డోంట్ లూజ్ యువర్ పార్టీ. ఎందుకంటే ఒక పార్టీ అంటే ఒక కుటుంబం. సో అది చూసి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. టేక్ మీ యాజ్ అన్ ఎగ్జాంపుల్. థ్యాంక్ యూ అండి. మేడం, ఫైనల్ గా వన్ వర్డ్ అబౌట్ వైసీపీ పాలన అంటే ఏమని చెప్తారు? వన్ వర్డ్ ఏంటండి? వన్ వర్డ్ అబౌట్ వైసీపీ రూలింగ్. హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ. థ్యాంక్ యూ.